Let's go. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, రీసెంట్ గా ఒక 2 weeks బ్యాక్ హైసెన్స్ టొర్నాడో 2.0 సనత్ నగర్ షోరూమ్ సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ లో అన్బాక్సింగ్ అయితే చేసాం. మీరు చూస్తుంటారు అండ్ అదే విధంగా ఇక్కడికి వచ్చి కూడా మీరు చెక్ చేసి ఉంటారు ఆల్మోస్ట్, నేనైతే అనుకుంటున్నాను. చాలా వరకు అందరూ వెయిట్ చేస్తున్న టీవీ ఏంటంటే Hisense U7H 55 inches QLED, అలాగే 65 inches కూడా అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. బట్ మనం ఈ రోజు వచ్చేసరికి ఈ యొక్క సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ లో ఈ రోజు 55 inches U7H QLED అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. ఇక్కడ మీకు కనబడుతున్న ఏదైతే బాక్స్ అయితే ఉందో ఈ యొక్క బాక్స్ లో టీవీ అయితే ఉంది. సో గైస్, చాలా వరకు మీరు వెయిట్ చేస్తూ చాలా మంది అడిగారు ఈ టీవీని తీసుకోవచ్చా అని అయితే మన ఛానల్లో కామెంట్స్ కూడా చేయడం అయితే జరిగింది. బట్ ఈ రోజు మీకు క్లియర్ గా ఇంకా వీడియోలో చూపిస్తూ ఇంకా పర్ఫెక్ట్ గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఈ టీవీ యొక్క డీటెయిల్స్ గురించి. మరి లేట్ చేయకుండా Hisense U7H లో 55 inches QLED టీవీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మరి వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, ఇంకా టీవీ ఫీచర్స్ అండ్ అదే విధంగా టీవీ యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో అనే దాని గురించి కూడా క్లియర్ గా అయితే తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంత దూరం వచ్చి మీకోసమే ఈ యొక్క టీవీని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. అండ్ అదే విధంగా టీవీ నచ్చితే ఈ యొక్క సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ కి వచ్చేసి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఇస్తాను. ఇక్కడ కనబడుతుంది ఫోన్ నెంబర్, అలాగే వాళ్ళ యొక్క అడ్రస్ అనేది ఫోన్ చేసి కూడా ఆ అడ్రస్ అనేది తెలుసుకోవచ్చు ఏమన్నా డిఫికల్ట్ గా ఉన్నట్లయితే. మరి ఒకసారి లైక్ చేస్తారని, అలాగే ఈ వీడియోని షేర్ చేస్తారైతే అనుకుంటూ మరి అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనకు బాక్స్ లో ప్రొవైడ్ చేసిన కంటెంట్ చూసినట్లయితే మనకు 2 మెటల్ స్టాండ్స్ అయితే వస్తున్నాయి. ఈ మెటల్ స్టాండ్స్ చాలా ప్రీమియం గా అయితే ఉన్నాయి. చూడడానికి చాలా స్టైలిష్ గా అయితే కనబడుతుంది. మీ ఇంట్లో మీరు పెట్టుకున్నారనుకుంటే ఖచ్చితంగా మీకు ఒక ప్రీమియం లుక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మెటల్ స్టాండ్స్. సో గైస్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ యొక్క టీవీ వచ్చేసరికి విడా ఆపరేటింగ్ సిస్టమ్ తోటి అయితే వస్తుంది కాబట్టి మీకు అంత అప్లికేషన్ అంటే ఓటీటీ అప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా అయితే ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి ప్రాబ్లం ఉండకుండా ఓటీటీ అప్లికేషన్ లో వీళ్ళు సరికి మనకు 5 TV స్టిక్ 4K అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు దీంట్లో సరికి HDMI 2.1 2 అయితే ఉంటాయి కాబట్టి ఒక HDMI కి ఈ యొక్క 5 TV స్టిక్ 4K అని పెట్టుకున్నట్లయితే మన ఓటీటీ కంటెంట్ ఏవి కావాలనుకుంటే చాలా అవైలబుల్ గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఒక గుడ్ థింగ్ అయితే అవుతుంది మనకి. ఇది ఒక 5 స్టిక్ 4K కూడా ఒక 4000 రూపీస్ లో అవైలబుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు రిమోట్, మనకు ఆండ్రాయిడ్ గూగుల్ టీవీ రిమోట్ ఏ విధంగా అయితే ఉంటుందో మనకు అలాగే రిమోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ డెడికేటెడ్ బటన్స్ నెట్ఫ్లిక్స్ కి, యూట్యూబ్ కి, ప్రైమ్ కి అండ్ మ్యూజిక్ కి అండ్ బ్రౌజర్ కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీరు క్లిక్ చేసినట్లయితే యాప్స్ కూడా అయితే ఓపెన్ అవుతాయి. అండ్ కింద మీరు చూడొచ్చు బ్రాండింగ్ అయితే Hisense బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఇది 3 వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. విడా వాయిస్ అసిస్టెంట్, గూగుల్ అసిస్టెంట్ అండ్ అలెక్సా అసిస్టెంట్ కూడా అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు ఏది ఫ్రీగా అనిపిస్తే దాని నుంచి అయితే మీరైతే వాయిస్ అసిస్టెంట్ అయితే ఇవ్వచ్చు. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎలాంటి టెక్స్చర్ ఫీలింగ్ అయితే ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ గా డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ లైట్ వెయిట్ అయితే ఉంది, చూడడానికి ప్రీమియం లుక్ అయితే ఉంది. మీరు ఇంత ముందుకు చూసిన ఏవైతే గూగుల్ టీవీ రిమోట్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఉండడం అయితే జరిగింది అనమాట. అలాగే మనకు ఒక పవర్ కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు Hisense క్విక్ సెటప్ గైడ్, అలాగే యూజర్ మాన్యువల్ అయితే 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Hisense 2 years వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే 2 AAA బ్యాటరీస్, ఆడియో వీడియో కేబుల్ ప్రొవైడ్ చేశారు. ఆల్ మౌంట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో గైస్, Hisense U7H చాలా వరకు నన్ను అడిగిన క్వశ్చన్, ఈ యొక్క టీవీ ఎలా ఉంది అని ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా అయితే చెప్తాను. మీరు ముందైతే చూసారు Hisense U7H బాక్స్ లో ప్రొవైడ్ చేసిన కంటెంట్ గురించి మీకు క్లియర్ గా అయితే చెప్పడం అయితే జరిగింది కదా. మరి టీవీ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ. సో ఈ యొక్క టీవీ మొదటిగా మనం మాట్లాడుకోవాలంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది మనకు టోటల్ గా బెజల్ డిజైన్ తోటి అయితే వస్తుంది. 3 sides మీరు చూసినట్లయితే సేమ్ బెజల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. కానీ బాటమ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసరికి ఒక సన్నని ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఆ ఫ్రేమ్ లో వచ్చేసరికి మనకు Hisense బ్రాండింగ్ అయితే కనబడుతుంది. దాని కిందనే మనకి ఇండికేటర్స్ అంటే లైక్ మనం రిమోట్ ఆన్ ఆఫ్ చేసిన ఇండికేటర్స్ కూడా అయితే కనపడడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చెక్ చేసినట్లయితే ఈ టీవీ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ తో అయితే బిల్డ్ అయితే చేస్తారు. చాలా వరకు మెటల్ అయితే అనుకుంటారు కానీ ఇదంతా ప్లాస్టిక్, కానీ హై క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఈ టీవీ. కానీ వీళ్ళు మెటల్ స్టాండ్ తోటి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అది కూడా గుడ్ థింగ్ అనేది అనుకోవచ్చు. టోటల్ గా ఈ టీవీ మనం చూడడానికి చాలా ప్రీమియం గా అయితే కనబడుతుంది. ఒకసారి మీరు టేబుల్ స్టాండ్స్ ఇలా పెట్టుకొని చూసారంటే ప్రీమియం లుక్ అయితే మీ ఇంట్లో కంపల్సరీ అయితే కనబడుతుంది ఈ యొక్క టీవీ అనమాట. పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు ఏకంగా 4 HDMI పోర్ట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాంట్లో వచ్చేసరికి 2 HDMI 2.1 అండ్ మరొకటి వచ్చేసరికి ఈ యాక్సెస్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. HDMI 3 ఏదైతే ఉందో
దానికి EARC సపోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ HDMI 4 ఏదైతే ఉందో దానికి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న 5 4K ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసుకొని మీకు OTT అప్లికేషన్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఫెంటాస్టిక్ గా మనకు HDMI 2.1 రెండు పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ HDMI 2.0 రెండు పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ USB 3.0 అయితే ఉంది, USB 2.0 అయితే ఉంది. USB 3.0 మనకు సైడ్ కి ఇవ్వంగా USB 2.0 సరికి బ్యాక్ సైడ్ అయితే కనబడైతే జరుగుతుంది. దాని పక్కనే ల్యాన్ పోర్ట్ అయితే కనబడుతుంది, మరి ఇంకా పోర్ట్ కూడా అయితే కనబడుతుంది. అండ్ మరొక గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో సరికి 3.5mm జాక్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓల్డ్ సౌండ్ బార్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఈ యొక్క టీవీకి. అండ్ ఓఎస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఓఎస్ వచ్చేసరికి గైస్ ఈ టీవీ విడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట. చూడడానికి లినక్స్ బేస్డ్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. మీకు OTT అప్లికేషన్స్ అయితే ఓన్లీ ప్రీ బిల్ట్ అయితే కొన్ని అయితే మాత్రమే కనబడుతుంటాయి అనమాట. అండ్ అవి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ అయినా అండ్ ప్రైమ్ అయినా అండ్ యాపిల్ టీవీ అయినా యూట్యూబ్ అయినా హంగామ్ అయినా సోనీ లివ్ అయినా J5 అయినా హీరోస్ నౌ కిడ్స్ ఇలా ప్రీ ఇన్స్టాలేషన్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. మీకు ఇంకా వేరే అప్లికేషన్స్ కావాలి అనుకుంటే వీళ్ళైతే మనకు 5 TV స్టిక్ 4K అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కదా, దాన్ని కనెక్ట్ చేసుకొని మీకు ఇంకా వేరే అదర్ OTT అప్లికేషన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది పిక్చర్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకునే ముందు పిక్చర్ మోడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీనిలో చాలా రకాల పిక్చర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సినిమా 1, సినిమా 2, అలాగే డైనమిక్, స్పోర్ట్స్, ఇంకా ఇలా అయితే ఉన్నాయి. మీకు డిస్ప్లే మీద క్లియర్ కనబడుతున్నాయి, ఒకసారి చూడండి. సో దీన్ని బట్టి మీరు ఏది బాగుంది అని మీరు జడ్జిమెంట్ వచ్చేసి ఒకటైతే పెట్టుకొని చూడొచ్చు. నాకు నచ్చినవి ఏంటి అంటే డైనమిక్ అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ అన్నమాట. ఎందుకంటే బ్రైట్ గా కనబడుతుంది, వైబ్రెంట్ గా కనబడుతుంది అండ్ కలర్స్ అనేవి పాపప్ అయితే అవుతున్నాయి అన్నమాట ఈ యొక్క మోడ్స్ లో. అండ్ ఇంకొకటి గుడ్ థింగ్ ఏంటి అంటే స్మార్ట్ సీన్ అనే ఒక ఫ్యూచర్ అయితే ఉంది. ఈ యొక్క స్మార్ట్ సీన్ అనే ఫీచర్ ని మీరు ఆన్ చేసుకోవడం వల్ల ఎన్హాన్స్మెంట్ అనేది పెరుగుతుంది. లైక్ కాంట్రాస్ట్ లో అయితే మీకు ఎన్హాన్స్మెంట్ అయితే పెరగడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చు. మనకు ఆన్ ఆఫ్ చేస్తున్నప్పుడు మీకు చిన్నగా అయితే ఎన్హాన్స్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క చిన్న ఎన్హాన్స్మెంట్ అనుకుంటారేమో కానీ దీని వల్ల ఏంటంటే మనం చూసే పిక్చర్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. ఎందుకంటే బికాస్ ఈ యొక్క టీవీని మనం మాక్సిమం 8 అడుగుల దూరంలో ఉండి చూస్తుంటాం కదా, అప్పుడు ఆ యొక్క కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి మన కంటికి కనపడి ఇంకా బెటర్ పిక్చర్ క్వాలిటీ అనేది కనబడుతున్నట్టయితే మనకైతే కనబడుతుంది అనమాట ఈ యొక్క స్మార్ట్ సీన్ ని ఎనేబుల్ చేసుకున్నప్పుడు. సో ఇలాంటి మంచి ఫీచర్స్ తోటి అయితే ఇస్తున్నారు. ఇప్పుడు సౌండ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ యొక్క సౌండ్ లో వచ్చేసరికి సౌండ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సౌండ్ మోడ్స్ లోకి వెళ్ళేసి థియేటర్ అని అండ్ అదే విధంగా స్టాండర్డ్ అని ఇంకా 2-3 అయితే ఉన్నాయి. అవైతే మీరు చెక్ చేయండి. సో థియేటర్ స్టాండర్డ్ అయితే చాలా బాగా అయితే ఇచ్చారు. జస్ట్ వీళ్ళు 20 వాట్స్ అవుట్పుట్ స్పీకర్ తోటే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కానీ ఈ యొక్క స్పీకర్ యొక్క అవుట్పుట్ అనేది లౌడ్ గా అయితే వస్తుంది అనమాట. చాలా సూపర్ అని చెప్తాను. ఇప్పటి వరకు ఇంత 20 వాట్స్ లో అసలు స్పీకర్ మనం మాట్లాడుకున్నట్టయితే అంత లౌడ్ గా అయితే ఉండకపోయేది నేను చాలా టీవీస్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు. కానీ ఈ యొక్క టీవీలో మీరు స్టాండర్డ్ లో పెట్టుకున్నా థియేటర్ లో పెట్టుకున్నా మీకు బెటర్ అయితే అవుతుంది. కానీ ఎంతైనా కానీ మనం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే పొందాలి అని అయితే అనుకుంటాం కదా. సో ఈ యొక్క టీవీలో HDMI 2.1 అయితే ఉంది కాబట్టి మీ 2.0 సపోర్ట్ చేసే సౌండ్ బార్ అయినా కానీ పెట్టుకొని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే పొందవచ్చు విత్ ఆప్టికల్ త్రూ అండ్ HDMI నుంచి అన్నమాట. సో ఇలా మనకు ARC కి సపోర్ట్ చేస్తుంది, ఈ ARC కి సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇలా మనం మంచి ఆడియో క్వాలిటీ అయితే వినొచ్చు ఈ యొక్క టీవీలో. Let's go. I wake up to a little bit of drool. ఇప్పుడు మెయిన్ గా మనం పిక్చర్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ యొక్క టీవీలో నేను యూట్యూబ్ నుంచి పిక్చర్ క్వాలిటీ చెక్ చేశాను. నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ నేను ఫేవరెట్ కంటెంట్ గా అయితే కొన్ని అయితే చెక్ చేశాను. ఎందుకంటే ఆ యొక్క కంటెంట్ ఏంటనేది చాలా ప్యూర్ అన్నమాట. మనకు SDR అనేది SDR ఫార్మేట్ లో అయితే ఉంటుంది. అండ్ 10 బిట్ అయినా 8 బిట్ అయినా కానీ ప్లే చేస్తున్నా ప్లే చేయట్లేదా అని అయితే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. సో అవన్నీ నేనైతే చెక్ చేశాను. డాల్బీ విజన్ కంటెంట్, 4K HDR కంటెంట్ నాకైతే కనబడుతుంది. అండ్ HDR కంటెంట్ అయితే చాలా డీటెయిల్ అనేవి మనకు పర్ఫెక్ట్ గా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్న ఏవైనా కానీ మీరు చూడండి, గ్రీనరీ అయినా కానీ అండ్ అదేవిధంగా రెడ్ కలర్స్ అయినా కానీ గ్రీన్ కలర్స్ అయినా కానీ అండ్ స్కిన్ టోన్ ఏవైతే హ్యూమన్ యొక్క స్కిన్ టోన్ ఏదైతే ఉందో అది కూడా
చాలా పాపగా అయితే కనపడడం అయితే జరుగుతుంది. పిక్చర్ ని మీరు చూసేటప్పుడు చాలా ఎంజాయ్ అయితే చేస్తారనమాట. అండ్ బ్లాక్ లెవెల్స్ గురించి మాట్లాడుకోవాలంటే పర్ఫెక్ట్ యూనిఫామిటీ బ్లాక్ లెవెల్స్ అయితే ఇక్కడ కనపడడం అయితే జరుగుతుంది. గ్యాస్ ఇది మాత్రం పిక్చర్ క్వాలిటీ ఎవరైతే కావాలి అనుకున్నారో వాళ్ళకు ఖచ్చితంగా బాగా నచ్చుద్ది. సో నేను చెప్పినవి నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ సనత్ నగర్ లో అయితే ఉంది కదా, అక్కడికి వచ్చి మీరు ఈ యొక్క డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే చూసిన తర్వాత కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ మరొకటి అయితే ఉంది, ఎందుకంటే ఈ యొక్క టీవీ వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. నేను స్మూత్ మోషన్ అయితే చెక్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సరికి కొన్ని మనకు అల్ట్రా స్మూత్ లో సెట్టింగ్ లో అల్ట్రా స్మూత్ అని అయితే ఉంటుంది. దాంట్లో కొన్ని సెట్టింగ్స్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, స్మూత్ అని, క్లియర్ అని, ఫిలిం అని. ఇలా మీరు ఏది బాగుంటి అనుకుంటే అయితే అది పెట్టుకొని మీరు స్మూత్ మోషన్ అయితే ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఫిలిం పెట్టాను, అలాగే క్లియర్ అయితే పెట్టాను. ఇవి రెండు చూస్తున్నప్పుడు నాకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది అనమాట. ఫాస్ట్ సీన్ మనం చూస్తున్నప్పుడు, ఏవైనా మనం స్పోర్ట్స్ ని చూస్తున్నప్పుడు కొంచెం చాలా ఫాస్ట్ గా వెళ్ళేటప్పుడు బ్లర్ ఫ్రీ అయితే చాలా బెటర్ గా అయితే కనబడుతుంది. మరి అంత బ్లర్ అయితే కావట్లేదు. సో ఇది కూడా ఫెంటాస్టిక్ అని అయితే చెప్తాను ఈ యొక్క ఫీచర్. అండ్ అదే విధంగా మరొకటి ఇక్కడ మళ్ళీ మీకు ఒకటి చెప్తున్నాను, ఇప్పటి వరకు బడ్జెట్ కేటగిరీలో ఉన్న టీవీస్ లో 120 Hz లో అయితే లేదు. మీ దగ్గర గేమింగ్ కన్సోల్ ఉన్నట్లయితే 4K HDR లో 120 Hz లో అయితే మనం ఈ యొక్క టీవీలో గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఫెంటాస్టిక్ గా ఈ యొక్క టీవీని అయితే తీసుకుని అయితే వచ్చారు. ఈ టీవీలో నేను డాల్బీ విజన్ కంటెంట్ కూడా చెక్ చేశాను. 4K HDR 10+ కూడా సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క టీవీ. సో ఫెంటాస్టిక్ పిక్చర్ క్వాలిటీ అండ్ ఫెంటాస్టిక్ సౌండ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. మీరు ఇంకా సౌండ్ బార్ పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే ఈ టీవీలో మనం ఈజీగా అయితే స్క్రీన్ కాస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఆండ్రాయిడ్ మొబైల్ అయినా, యాపిల్ మొబైల్ అంటే ఐఫోన్ అయినా కానీ ఈజీగా స్క్రీన్ కాస్ట్ అయితే చేసుకోవచ్చు. చాలా స్మూత్ గా అయితే ఉంది. కాస్టింగ్ అనేది కూడా కాకపోతే మీరు ఏదైతే వైఫై అయితే వాడుతున్నారో టీవీలో అదే వైఫై ఉండాలి, అలాగే మీ మొబైల్ కూడా అదే వైఫై అయితే ఉండాలి. మీకు ప్రాబ్లం అయితే ఎలాంటిది అయితే ఉండదు. సో గైస్ ఇలా అయితే ఈ టీవీని అయితే మనం ఈ రోజు ఈ యొక్క సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ సనత్ నగర్ షోరూమ్ కి వచ్చేసి అన్బాక్సింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైనా కావాలి అనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి చెక్ చేసి మీరైతే చూడొచ్చు అనమాట. అండ్ ఈ టీవీలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ప్లస్ పాయింట్స్ సరికి పిక్చర్ క్వాలిటీ అమేజింగ్ అయితే ఉంది. సో బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. సౌండ్ అనేది కూడా ఇచ్చినంత వరకు 20 వాట్స్ అనేది చాలా బెటర్ గా అయితే లౌడ్ గా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ అలాగే ఈ టీవీ మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. విత్ మనకు చాలా తక్కువ ప్రైస్ లో అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క టీవీ మనకు 5 TV స్టిక్ కూడా ఇవ్వడం అనేది గుడ్ అని చెప్తాను, ఎందుకంటే ఇది మనకు 4K స్టిక్ అనమాట. సో 4K స్టిక్ విత్ డాల్బీ అట్మాస్ తోటి సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క స్టిక్. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ మైనస్ పాయింట్ గురించి చెప్పాలనుకుంటే 20 వాట్స్ అయితే ఇచ్చారు. ఇంకొంచెం ఇంప్రూవ్ గా మనకు అట్లీస్ట్ 50 వాట్స్ 30 వాట్స్ అయితే ఇచ్చుంటే బాగుండేమైతే అనిపించింది అనమాట. అలాగే మనకి ఏవైతే బ్యాక్ సైడ్ అయితే ఉందో ప్లాస్టిక్ మెటీరియల్ తోటి బిల్డ్ చేశారు, బాగుంది. కాకపోతే మెటల్ ఇచ్చుంటే బాగుండేమైతే నాకైతే అనిపించింది ఈ యొక్క టీవీలో. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో విడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అదొకటి కూడా మైనస్ అని చెప్పుకోవచ్చు. సో అంతే నాకైతే అనిపించినవి. పిక్చర్ క్వాలిటీలో కూడా మనకు చాలా బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో గైస్ ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి బై చేస్తారైతే నేనైతే అనుకుంటూ ఈ వీడియోని అయితే ఇప్పటికైతే ముగిస్తున్నాను. మరి ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ ని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోని తగినన్ని లైక్స్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారంటే కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ టాటా, లవ్ యూ ఆల్.